కనకమయీం కనకాలంకార భూషితాం కనకవేష్టిం కనకం దధానం సురాసురైరర్చిత పాదపద్మయుగళం అమీర్పేట పురవాసినీం దుర్గాం త్వామహం భజే. కరుణ కురిపించే కల్పవల్లి శ్రీ కనకదుర్గ అమ్మవారు, శీతలాదేవి, సంతోషి మాతలతో కొలువై ఉన్న ఆలయం అమీర్పేట శ్రీ కనకదుర్గ ఆలయం. హైదరాబాద్ నగరంలో అమీర్పేట ప్రాంతంలోని ప్రధాన కూడలిలో ఈ ఆలయం ఉంది. నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. ప్రథమంగా ఇక్కడ పోచమ్మ ఆలయం ఉండేది. ఈ అమ్మవారినే శీతలాదేవిగా ఇక్కడ కొలుస్తున్నారు. సంస్కృతంలో శీతల అంటే చల్లగా అని అర్థం. కొలిచే భక్తులను చల్లగా చూసే తల్లి శీతలాదేవి అని చెప్తారు. 1989లో శ్రీ పోచమ్మ అమ్మవారు శీతలాదేవి ఆలయం పునర్నిర్మించారు. ఇది శ్రీ కనకదుర్గాదేవి గర్భాలయం. ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 1986 మార్చి 31 ఫాల్గుణ బహుళ పంచమి రోజున శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. స్వర్గీయ రాజేశ్వరప్ప అనే వ్యాపారస్తుడు ప్రతి సంవత్సరం మధురైలో మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్తుండేవారు. అమ్మవారు రాజేశ్వరప్పకు స్వప్నంలో సాక్షాత్కరించి, నేను నీ వెంటే నీ ఊరిలోనే ఉండదనని అనుగ్రహించారట. స్వప్నంలో అమ్మవారు అనుగ్రహించినట్లు అమ్మవారికి ఆలయం నిర్మించాలని సంకల్పించారు రాజేశ్వరప్ప. వెనుబలమిదివో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా విష్ణు కథా. ముక్తినాథ్ 108 దివ్య దేశాలలో 105వ దానిగా చెప్తారు. వైష్ణవ సాహిత్యంలో ఈ క్షేత్రాన్ని తిరుసాలి గ్రామం అనేవారు. ఇదే ప్రధాన మందిరం. హిమగిరుల పైన విరాజిల్లుతున్న విశ్వవిఖ్యాతి పొందిన వైష్ణవ క్షేత్రం. పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ చుట్టూ ప్రాకారం, మధ్యన చిన్న మందిరం. ప్రాకారం పైన 108 జలధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ జలధారలని 108 దివ్య దేశాల పుణ్య తీర్థాలుగా పేర్కొంటారు. ఈ 108 జలధారల క్రింద స్నానమాచరించినా కనీసం
కొన్ని నీటి బిందువులు తలపైన చల్లుకున్నా చాలు 108 దివ్య దేశాలను సందర్శించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో కూడా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులవుతారు. నారాయణుడి నామస్మరణతో శీతోష్ణములు మరచి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. లోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చేన్నరః సదా పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా. మీరు చూస్తున్నారు ముక్తినాథ దేవాలయం. విశేషమైన ఎన్నో అద్భుతాలు, ఎన్నో భగవంతుడు మనకి ముక్తిని ప్రసాదించే దేవాలయం ఇది. మహావిష్ణు దేవాలయం 1856 సంవత్సరాన ఒక రాణి వచ్చి ఇక్కడ దేవాలయాన్ని స్థాపన చేసిందని ఆ రాణి పేరే ఈ ఒక గ్రామానికి స్థాపన చేశారు. ఇక్కడ సముద్ర తీరం నుండి దాదాపు 3800 అడుగుల ఎత్తున మనము ఉన్నాము. చూడండి, ఈరోజు మీ భాగ్యము పెద్దదో నా భాగ్యము పెద్దదో, మీ వల్ల నేను ఈరోజు ముక్తినాథన్ దర్శనం చేసుకున్నాను. సర్వే జన సుఖినో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతో అని ఇప్పుడే దేవుడికి పూజ చేస్తున్నాం. ఖచ్చితంగా చూసిన వారికి వీక్షణా ఫలము, వింటున్న వారికి విన్న ఫలము అన్నీ కలగాలని ఆ ముక్తినాథంతో నేను వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. -డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం మనస వాచ కర్మణ మహావిష్ణువు ఆరాధన చేసే భక్తుల భక్తికి భగవంతుడు ప్రసన్నమవ్వాల్సిందే. ఈ క్షేత్ర పరిసరాల్లో శ్రీమన్నారాయణుడి సన్నిధిలో ఎల్లవేళలా మంచు కురుస్తూనే ఉంటుంది. వేసవిలో సైతం ఒక్కోసారి హఠాత్తుగా స్నోఫాల్ సంభవిస్తుంది. ఇదే గర్భాలయం. గర్భాలయంలో మహావిష్ణువు సాలగ్రామ శిలా రూపంలో దర్శనమిస్తాడు. స్వయంభూ వ్యక్తమై తేజో విరాజితమై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఒక్కసారి ఈ ముక్తినాథ్ క్షేత్రం సందర్శించి ఈ స్వామిని మనసారా ఒక్క క్షణం దర్శిస్తే చాలు. జన్మజన్మల పాప విముక్తి, మోక్ష ప్రాప్తి. దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చ కించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావితస్యాంతే.